మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे జై శ్రీకృష్ణ. మహాభారత యుద్ధంలో కర్ణుడు చేసిన ఆత్మ బలిదానంతో ఒక యుగ పురుషుడు అంతమయ్యాడు. ఆ మహాపురుషుడికి శ్రద్ధాంజలిని ఘటిస్తూ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడితో ఇలా అన్నాడు. పార్థ, ఇలాంటి వ్యక్తులు యుగ యుగాలలో ఎప్పుడో అరుదుగా జన్మిస్తూ ఉంటారు. పార్థ, ఎప్పుడైనా నీకు కర్ణుడి జీవితం గురించి సంపూర్ణ సత్యం తెలిసినప్పుడు నీవే స్వయంగా భూమిపై శిరస్సు వంచి అతడికి ప్రణామం చేస్తావు. ఆ మహాత్ముడైన కర్ణుడికి మేం కూడా ప్రణామాలర్పిస్తున్నాం. అది ఎలాంటి మహాపాత్రంటే, అతడి పాత్రని రూపొందిస్తున్నప్పుడు సాక్షాత్తు మహాభారత రచయిత వేదవ్యాసుడు అతడి గొప్ప వ్యక్తిత్వం గురించి సాక్షాత్తు కర్ణుడి నోటి నుంచే చెప్పించాడు. సూతోవా సూతపుత్రోవా యోవా కోవా భవామ్యహం దైవాయత్తం కులే జన్మ మదాయత్తంతు పౌరుషం. అంటే నేను సూతుడనో లేక సూతపుత్రుడనో ఎలా పిలిచినా నాకు ఆనందమే. ఎవరు ఏ కులంలో జన్మించాలనేది ఆ భగవంతుని చేతుల్లో ఉంది, విధి చేతుల్లో ఉంది, మానవుడి చేతుల్లో మాత్రం లేదు. అయితే సంపూర్ణ పౌరుషాన్ని సంపాదించడం మానవుడి చేతుల్లోనే ఉంది. అది నా చేతిలో ఉండడం వల్ల నేను నా జీవితంలో పురుషార్థపు చరమసీమని చేరుకున్నాను. వాస్తవానికి కర్ణుని వధతో పాటు మైత్రి, దానవీరత్వం, శూరవీరత్వం, దౌర్భాగ్యపు మహాపర్వం సమాప్తమైపోయింది. మహాభారతంలో ఎన్నో మహోన్నత పాత్రలు ఇమిడున్నాయి. వాటి యొక్క చరిత్ర మనసుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకి తన తండ్రి కోసం హస్తినాపుర సింహాసనాన్నే త్యాగం చేసి ఆజన్మాంతం బ్రహ్మచర్యాన్ని స్వీకరించినవాడు పితామహుడైన భీష్ముడు. ఇక పేదరికం కారణంగా విద్యని దానం చేయడానికి బదులు విద్యని వ్యాపారంగా మలుచుకోవడానికి వివసుడైన ఆచార్య ద్రోణుడు.
దుర్యోధనుడి మీద ప్రేమతో అంధుడైన అంధ ధృతరాష్ట్రుడు, అగ్ని జ్వాలల వలె ప్రతీకారాగ్నితో జ్వలించిపోయినటువంటి యాజ్ఞసేని ద్రౌపది, వీరందరి చరిత్రలకి, వీరందరి పాత్రలకి అతీతమైన పాత్ర అతడి చరిత్ర. ఒక వ్యక్తి మనందరి మనసుల్లో గాఢమైన ముద్ర వేసుకుంటాడు. ఆ పాత్ర ఎవరో కాదు, ఆ మహావ్యక్తి ఎవరో కాదు, అంగరాజు కర్ణుడు, సూతపుత్రుడు కర్ణుడు, పాండవపుత్రుడు కర్ణుడు, రాధేయుడు కర్ణుడు, సూర్యపుత్రుడు కర్ణుడు, దానవీరుడు కర్ణుడు, కుంతీపుత్రుడు కర్ణుడు, పాండవ జ్యేష్ఠుడు కర్ణుడు, సర్వశ్రేష్ఠ ధనుర్ధరుడు కర్ణుడు, శాపగ్రస్తుడు కర్ణుడు, మిత్రుడు కర్ణుడు. ఎన్ని రూపాలు కర్ణుడికి! ఎంతటి మహాత్ముడైనా కాలానికి తలవంచక తప్పదు. ఏ మనిషి అయినా ఒకేసారి ఎన్నో విపరీత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్ణుడి విషయంలోనూ అదే జరిగింది. అలాంటి విపరీత పరిస్థితే కర్ణుడికి ఎదురైంది. తను కుంతీపుత్రుడని, పాండవాగ్రజుడని నిజం తెలిసింది. ఒకవైపు దుర్యోధనుడితో తన మైత్రిని కాపాడుకోవాలి, ఇంకోవైపు తన తమ్ముళ్ళకి అన్నగా తన బాధ్యతని నిర్వర్తించాలి. ఆ సమయాన అతడు ధర్మ సంకటానికి లోనయ్యాడు. ధర్మాధర్మాల మధ్యనున్న సరిహద్దు రేఖని దాటడం అంత తేలికైన పని కాదు. ధర్మానికి అండగా ఉండడమంటే అతడు తన మిత్రుడికి, మైత్రి ధర్మానికి ద్రోహం చేసినట్టవుతుంది. కర్ణుడు ఈ సమస్యకి పరిష్కారాన్ని చాలా తెలివిగా చేశాడు. అతడు ఒక్కొక్కరు చొప్పున 4 పాండవులకి ప్రాణదానం చేశాడు. ఇక పంచపాండవులలో అర్జునుని వధించే సమయం వచ్చింది. అది తన మిత్రుడైన దుర్యోధనుడికి విజయం చేకూర్చే సోపానం. కానీ ఆ ప్రయత్నంలో అతడు తన ప్రాణాల్ని త్యాగం చేశాడు. ఒకవేళ అర్జునుణ్ణి వధించకుండా తిరిగి వెళ్తే అప్పుడు తన మిత్రుడికి మొహం చూపించే యోగ్యత ఉండదు. ఒకవేళ అర్జునుణ్ణి వధించి అధర్మానికి సాయం చేస్తే సాక్షాత్తు తనకి తానే జీవితమంతా మొహం చాటు చేసుకోవాల్సి వస్తుంది. అందుకే అతడు తన ప్రాణాల్ని ఆహుతి చేసుకుని మైత్రీ ధర్మాన్ని కాపాడాడు. కన్నతల్లికి తను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. కర్ణుడి వంటి మహానుభావుడు యుగానికి ఒక్కడు అరుదుగా పుడతాడు. అలాంటి మహానుభావుడు తన సిద్ధాంతాల కోసం ఈ విధంగా యుద్ధం చేయడం చూసి ఆఖరికి ఆ సిద్ధాంతాలు కూడా అతనికి ప్రణామం చేయడానికి వివసులయ్యాయి. ఆ మహానుభావుడు కర్ణుడు తన కర్మభూమి అయిన ఈ భూలోకాన్ని విడిచి తన తండ్రి యొక్క సూర్యలోకానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో సమస్త లోకములలోని దేవతలందరూ అతడిపై పూలవర్షాన్ని కురిపించారు. అప్సరసులు స్వాగతం పలికారు. ఏ మానవుడికి సమస్త దేవతల వల్ల ఇంత ఘనసత్కారం లభించుండకపోవచ్చు. దాన్ని చూడగానే కర్ణుని తండ్రైన సూర్యుని ముఖంలోని తేజస్సు మరింతగా పెరుగుండొచ్చు. అలాంటి పుత్రుడు ఏ భాగ్యశాలైన తండ్రికో జన్మిస్తాడు. కర్ణుడి చరిత్ర చూస్తే నాకు ఇంగ్లీష్లోని ఒక కవిత గుర్తొస్తోంది. లైవ్స్ ఆఫ్ గ్రేట్ మెన్ ఆర్ రిమైండర్స్ హౌ టు మేక్ అవర్ లైవ్స్ సబ్లైమ్ అండ్ డిపార్టింగ్ లీవ్ బిహైండ్ us ఫుట్ ప్రింట్స్ ఆన్ ద శాండ్స్ ఆఫ్ టైమ్. కర్ణుని ఈ మహాగాథ తర్వాత మన మహాభారత కథ మరింత ముందుకు సాగిపోతోంది. పైగా ఇప్పుడు ఆ సమయం వచ్చింది. భీష్మ పితామహుడు చివరి ప్రయత్నంగా ఎంత సర్వనాశనమైపోయినా ఇంకా సమయం మించిపోలేదు. ఉన్నదాన్నైనా కాపాడుకోవచ్చుననే ఉద్దేశంతో దుర్యోధనుణ్ణి పిలిచి సంధి చేసుకోమని చెప్పాలనుకుంటాడు. ప్రణామం పితామహ. ప్రణామం పితామహ. ప్రణామం పితామహ. శుభమస్తు పుత్ర. దుర్యోధన, ఆజ్ఞ పితామహ. నా దగ్గరకు రానాయన. ఇంకా దగ్గరకు. పుత్ర దుర్యోధన, నేడు నేను నీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. పితామహ, ఈ బాణాల వల్ల తమకు
బాధ కలుగుతోంది కదూ? నేను రాజ్యవైద్యుల్ని పిలిపిస్తాను. లేదు పుత్ర, ఇక నాకు వైద్యులతో ఏ అవసరమూ లేదు, ఎలాంటి అవసరమూ లేదు. దుర్యోధన, నీవు నా శరీరానికైన గాయాల గురించే చింతిస్తున్నావు. నువ్వు సదా నా గాయాలను గురించే చింతిస్తున్నావు, కానీ నా మనసుకైన గాయాన్ని గురించి చింతించటం లేదు. పాండవుల్లో అభిమన్యుడు కటుర్గచుల మరణం, కౌరవుల్లో సాక్షాత్తు నీ పుత్రుడు, సోదరుడు, బంధువుల మరణం నా హృదయాన్ని చీల్చివేసింది. పుత్ర, దుర్యోధన, నీవు నాకు మనవడివే, యుధిష్ఠిరుడు నాకు మనవడే, కౌరవులందరూ నాకు మనవలవుతారు, అలాగే పాండవులు కూడా నాకు మనవలే. నేను మీ అందరికీ పితామహుణ్ణి, నేను మీ పితృదేవుడికి పితృదేవుణ్ణి. అందుకే నేను మీ అందరి మంచి కోరుతున్నాను. పితామహ, మీకు ఏం కావాలో నాకు తెలుసు. కానీ తమరు నా నుంచి ఆ అసంభవమైన విషయాన్నే ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే నేను నీ క్షేమమే కాకుండా సమస్త కురుకుల క్షేమాన్ని కోరుతున్నాను, హస్తినాపుర క్షేమాన్ని కోరుతున్నాను. నేను నీ మొండి పట్టు వీడమని కోరుతున్నాను పుత్ర. ఈ యుద్ధాన్ని ఆపు పుత్ర, అందులోనే మీ క్షేమం ఉంది. నువ్వు ఈ యుద్ధాన్ని ఆపేస్తున్నానని ప్రకటించు. అంటే నేను యుద్ధభూమిలో నా కోసం తమ ప్రాణాలను అర్పించిన యోధులను అవమానించమంటారా? లేదు పితామహ, అది నా వల్ల కాదు, ఎంత మాత్రమూ కాదు. మరణం 2 మార్లు రాదు పితామహ. పితామహ, నేనిప్పుడు ఈ యుద్ధాన్ని ఆపమని ఆజ్ఞాపిస్తే నేను నా మరణాన్ని కొంతకాలం పాటు అవశ్యం ఆపగలను. కానీ నేడు కాకుంటే రేపు మరణించి పరలోకానికి చేరుకున్నప్పుడు ఆ యోధులకు నా ముఖం ఎలా చూపించను, ఏం చెప్పను? పిరికివాణ్ణని చెప్పనా? నేను మృత్యువుకు భయభ్రాంతుణ్ణై అస్త్ర సన్యాసం చేశానని చెప్పనా? పితామహ, నేను కూడా నా వీర యోధుల వలె, నా మిత్రుల వలె, నా సోదరులు, నా పుత్రుల వలె, అలాగే నా బావగారి వలె వీర స్వర్గం అలంకరిద్దాం అనుకుంటున్నాను. నాకు తెలుసు నేను నా పరమమిత్రుడైన కర్ణుడు లేకుండా ఈ యుద్ధం జయించలేనని నాకు తెలుసు. కానీ ఈ యుద్ధాన్ని చివరి వరకు నేను చెయ్యగలను. ఎవరైతే నీకు యుద్ధంలో తోడుగా ఉంటూ మృత్యువు ఒడిలోకి చేరుకున్నారో వాళ్ళందరికీ నువ్వు జయిస్తావనే విశ్వాసం ఉండేది. వాడు నీ హితం కోరి యుద్ధం చేస్తూనే మరణించారు. కానీ ఇప్పుడిక నువ్వు ఓడిపోవడం తథ్యమని స్పష్టమైపోయింది. ఇదంతా తెలిసుండి కూడా
నీవు నీ మిత్రుణ్ణి, సోదరుణ్ణి, బంధువుణ్ణి మృత్యువాత పడవేస్తావా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి న్యాయం? పితామహ, మీరు సరిగానే సెలవిచ్చారు. నేను మర్చిపోయాను. ఇప్పుడు నేను ఓడిపోతున్న యుద్ధాన్ని చెయ్యబోతున్నానని నేను నాతో పాటుగా నా యోధులని, నా మిత్రులని, బంధువులని కూడా మృత్యుముఖంలోకి ఈడ్చుకు వెళ్ళటానికి ఏ అధికారం లేదు. ఏ అధికారము లేదు. మిత్రమా అశ్వత్థామా, యువరాజా, మామ గాంధార నరేంద్ర, చెప్పల్లుడు. ఈ యుద్ధంలో నేను గెలవడం ఇక అసంభవమని మీతో చెప్పాలనుకుంటున్నాను. నా ఓటమి నిశ్చయం. మీరందరూ నేటిదాకా నాకు అండగా ఉన్నారు. మీ అందరి సహాయ సహకారాలతో ఈ యుద్ధం గెలుస్తాననుకున్నాను. మనమందరం కలిసి విజయోత్సవం చేసుకుందాం అనుకున్నాను. పరాజయం అనే సంకెళ్లలో మీరంతా బందీలు కాకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను మీ అందరికీ ఈ యుద్ధ బంధనం నుండి విముక్తి కలిగిస్తున్నాను. వెళ్ళండి. నేను మీకిచ్చిన ప్రతి మాట నుంచి, ప్రతి వాగ్దానం నుంచి మీకు విముక్తి కలిగిస్తున్నాను. వెళ్ళండి. లేదు యువరాజా, అలా జరగడానికి వీల్లేదు. అది అసంభవం. అదే ఉచితం. లేదలుడు, ఇది ఉచితం కాదు. పైగా ఇది మా అందరికీ అవమానం. మా ప్రాణరక్షణ కోసం యుద్ధ భూమిని వదిలి వెళ్ళిపోమ్మంటావా? లేదు, మేము ఈ యుద్ధం చేస్తాం. అది గెలుపు కానీ ఓటమి కానీ, మా అంతిమ శ్వాస వరకు యుద్ధం చేస్తాం. అల్లుడు, ప్రేమికుడు ప్రేమికురాల్ని వదిలి దూరంగా పారిపోడు. మేము యుద్ధ ప్రేమికులం. ఇక యుద్ధం మాకు ప్రేమికురాలు. మిత్రమా అశ్వత్థామా, నువ్వు కూడా నా పరాజయానికి తోడుండి దాన్ని నువ్వు అంగీకరించాలనుకుంటున్నావా? లేదు యువరాజా, నేను పరాజయాన్ని ఎన్నటికీ అంగీకరించలేను. నేను ఈ యుద్ధంలో గెలవాలనుకుంటున్నాను. యువరాజా, నీవు అంగరాజైన కర్ణునిపై నమ్మకంతో యుద్ధాన్ని ఆరంభించావు. ఎందుకంటే అందరికంటే నీకతడు పరమ మిత్రుడు కనుక. ఇప్పుడు నేను నీకు భరోసా ఇస్తున్నాను. పాండవులు నాకు ప్రథమ శత్రువులు. ఎందుకంటే వారు నా పితృదేవుని వధించినారు. ఇప్పుడు వారికి నేను ప్రథమ శత్రువును. యువరాజా, నీవు పితామహునితో చెప్పు, ఇప్పుడు ఈ యుద్ధం పాండవుల అంతంతో సమాప్తమవుతుందని. పితామహ, చూశారా తమరు? వీళ్ళే నా మిత్రులు, వీళ్ళే నా బంధువులు. నాతోటే జీవించి నాతోటే మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. పితామహ,
తమరు ఇక నాకు అనుజ్ఞనివ్వండి. తమరు నన్ను ఆపకండి పితామహ. ఇక నన్ను ఆపకండి. పదండి. ప్రణామం పితామహ. వినాశకాలం దాపురిస్తే దీప నిర్వాణ గంధాన్ని ఎవ్వరూ ఆఘ్రాణించలేరు. నా మాట ఎవరు వింటారు? నేను ఒకే ఒక ప్రార్థన చేయగలను. భగవంతుడు వీళ్ళందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలి. మహారాజా, మహారాజా, గాంధారి, ఏ ఆలోచనలో మునిగి ఉన్నారు మహారాజా? భవిష్యదాంధకారంలో మునిగిపోయి నేను మన ప్రియపుత్రుడైన దుర్యోధనుని భవిష్యత్తు బాగు చేయాలని ప్రయత్నించాను. కానీ గాంధారి, నేను అంధుడను. నేను దుర్యోధనుని భవిష్యత్తును ఎలా చూడగలను? మహారాజా, భవిష్యత్తు ప్రారబ్ధాల లిఖితాన్ని తనువుతో కాదు, కేవలం మనోనేత్రంతోనే చదవగలం. నువ్వు సరిగ్గా చెప్పావు గాంధారి. నేడు నాకు ఒక కఠిన సత్యము అవగతమైనది. నేను శారీరకంగానే కాదు, మానసికంగా కూడా అంధుడనేనని. నేను పూర్తిగా అంధుడను గాంధారి, పూర్తిగా అంధుడను, పూర్తిగా అంధుడను. అలా కాకుండా ఉంటే నేను దుర్యోధనుని భవిష్యత్తును అవశ్యం చదివి ఉండేవాణ్ణి. నేను ఈ భయంకర యుద్ధానికి అనుమతించేవాడినే కాను. గాంధారి, ఈ యుద్ధంలో కర్ణుడు మృతి దుర్యోధనున్నే కాదు, సమస్త కౌరవులను మానసికంగా కృంగదీసింది. ఇప్పుడు దుర్యోధనుడికి ఈ యుద్ధంలో జయిస్తానని కొంచెం కూడా ఆశ మిగల. గురుపుత్ర అశ్వత్థామ, కర్ణుడు మరణించిన తర్వాత నాకంటూ మిత్రులెవరూ లేరని అనుకునేవాణ్ణి. నా అస్త్ర భాండాగారం ఖాళీ అయిపోయింది. అలా జరగలేదు. నువ్వు అలాగే మామ పితామహుని ఎదుట నా ధైర్యాన్ని పెంచుతూ నేను శక్తిహీనుణ్ణి కాలేదనే విషయాన్ని మీరు రుజువు చేశారు. నా అస్త్ర భాండాగారంలో నా తమ్ముడు దుశ్శాసనుడు, మామ, నా మిత్రుడు అశ్వత్థామ వంటి అస్త్రాలింకా మిగిలున్నాయి. అశ్వత్థామ, నువ్వు నిరాసంధకారంలో ఉన్న నన్ను నీ ధైర్య వచనాలతో నా మనస్సులో దివ్యజ్యోతిని వెలిగించావు. దానికి నేను నీకు రుణపడి ఉంటాను అశ్వత్థామ. నేను నీకు పరిపూర్ణంగా ఉపకారం చేయలేదు యువరాజా. అలా ఏదైనా చేసి ఉన్నా, నీ కోసం నా ప్రాణాలు త్యాగం చేసినా కూడా అది ఉపకారం అనిపించుకోదు యువరాజా, ఉపకారం అనిపించుకోదు. అశ్వత్థామ,
స్వయంగా తమ వంశం చేసిన ఉపకార భారాన్ని మోసేవారు అందుకు తగిన ఉపకారాన్ని ఏం చేయగలరు యువరాజా? ఏ ఉపకారం చేయగలరు? కానీ మా వంశం మీకంటూ ఏ ఉపకారమూ చేయలేదుగా అశ్వత్థామా. ఉపకారం చేసిన వారు ఉపకారం చేసి మరచిపోతారు. అది వారి గొప్పతనం. కానీ ఎవరైతే ఉపకారం పొందుతారో వారు గనక ఆ ఉపకారాన్ని మర్చిపోతే అది వారి నీచ గుణం. మర్చిపోయే కృతజ్ఞుని ఎలా అవగలను యువరాజా? ఎలా అవగలను? నా నరనరాల్లో బ్రాహ్మణ రక్తం ప్రవహిస్తోంది, బ్రాహ్మణ రక్తం. నా పితృదేవులు తమ వంశం చేసిన ఉపకారాల రుణభారాన్ని దింపుకుంటూ తన శిరస్సుని కూడా శరీరం నుండి వేరు చేసుకున్నాడు యువరాజా, వేరు చేసుకున్నాడు. ఏ రుణం గురించి అంటున్నావో నాకు అర్థం కావట్లేదు అశ్వత్థామా. మర్చిపో ఆ రుణం గురించి. నేనెలా మర్చిపోగలను? నేను నా దివంగత పితృదేవులకు వాగ్దానం చేశాను, నేనా రుణభారాన్ని మర్చిపోనని. వారు మరణించిన తరువాత ఆ రుణాన్ని నేను తీర్చుకుంటానని. వారే నాతో చెప్పారు. మా కుటుంబం దరిద్రంతో బాధపడుతూ ఉండేదట. ఆ కారణంగా నా పితృదేవుడు నాకు పాలు కూడా తెచ్చి ఇవ్వలేకపోయినాడట. కానీ నా మాత నా ఆకలి బాధను తీర్చడానికి నీటిలో పిండిని కలిపి నాకు తాగించేదట. అందుకు ఒక్కటే కారణం, అది నా పితృదేవుడు బ్రాహ్మణుడు కావడమే. ఒక బ్రాహ్మణుడు ఎన్నడూ ఎవరికి దాసుడు కాలేడు. ఎప్పుడైతే నా పితృదేవునకు ఈ నిజం తెలిసిపోయిందో అప్పుడు ఆయన తన బ్రాహ్మణత్వాన్నే త్యాగం చేశాడు. తరువాత తమ వంశానికి సేవకుడైనాడు. పైగా కురువంశ సేవయే తన ధర్మంగా భావించాడు. యువరాజా, ఒక దరిద్ర బ్రాహ్మణులకు ఎవరూ సహాయం చేయనప్పుడు తమకు అందుకని పితృదేవుని తర్వాత నా జీవితంలో నీ స్థానం మహోన్నతమైనది. అందుకే ఈ అశ్వత్థామ కేవలం నీకోసమే జీవించి ఉన్నాడు. మిత్రమా, వాస్తవానికి నీ నీడ నిన్ను విడిచిపెట్టి వెళ్ళి ఉండవచ్చు. కాని నీ ఈ మిత్రుడు నిన్ను విడిచిపెట్టి ఎన్నడూ వెళ్ళడు, ఎన్నడూ వెళ్ళడు. నా మిత్రుడు కర్ణుడు లభించాడు నాకు. నా మిత్రుడు కర్ణుడు. నా మిత్రమా అశ్వత్థామా, మామా, ఎవరన్నారు నా కర్ణుడు మరణించాడని? వెళ్ళి ఆ పాండవులతో చెప్పు.
మా సేనాపతి కర్ణుడు జీవించే ఉన్నాడు. అశ్వత్థామ రూపంలో జీవించే ఉన్నాడు. ఇక తను వాళ్ళందరిపై మృత్యు రూపంలో విరుచుకు పడతాడని వెళ్ళి వాళ్లతో చెప్పు. యువరాజా, నేను పంచ పాండవులను దృష్టద్యుమ్నునితో సహా సమస్త పాంచలర చితికి అగ్నిని రగిల్చి నీ ప్రతీకార జ్వాలలను చల్లార్చాలనుకుంటున్నాను. నా పితృదేవుని వధకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. కానీ నేను అంగరాజైన కర్ణుని స్థానంలో సేనాపతి బాధ్యతను స్వీకరించలేను. నువ్వేమంటున్నావు అశ్వత్థామా? మామా, నేనే ఇతరుల అధికారాన్ని స్వీకరించలేను. మిత్రమా, శల్యుని మర్చిపోతున్నావు మిత్రమా. మహాబలవంతుడు, మహావీరుడు, అస్త్రశస్త్ర సంపన్న యోధుడు మద్రరాజు శల్యుడు. పాండవులకు అతడు మేనమామయ్యుండి కూడా శల్య మహారాజు తన మేనలులకు వ్యతిరేకంగా మరపక్షాన యుద్ధం చేస్తున్నాడు. సాక్షాత్తు మేనమామకి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యడం పాండవులకంత తేలికైన విషయం కాదు. అగ్రజ, మనం మద్రరాజు శల్యుని నేతృత్వంలో పాండవులపై విజయాన్ని సాధించగలమా? అవునల్లుడు, గురుపుత్రుడైన అశ్వత్థామ సరిగానే చెప్పాడు. సరే, దుశ్శాసన, మద్రరాజైన శల్యుని సేనాధిపతిని చేయటానికి తక్షణమే భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, అంగరాజైన కర్ణుడు తర్వాత నేడు తమరు కౌరవ సేనాధిపతిగా నియమించబడ్డారు. వీరి ముగ్గురిలాగే తమరు కూడా ఒక మహాయోధులు. పాండవుల ఎదుట మా శిరస్సులను దించుకునేలా చేయరని మాకు విశ్వాసమున్నది. యువరాజా, తమ కోరికను నేను అవశ్యం నెరవేరుస్తాను. సేనాపతైన మద్రరాజు శల్యునికి జై! సేనాపతైన మద్రరాజు శల్యునికి జై! సేనాపతైన మద్రరాజు శల్యునికి జై! కర్ణుడి సమస్య పూర్తయిందని సంతోషపడుతుంటే ఇప్పుడు ఇంకో సమస్య. అవును భీమసేన, ఈ మహాయుద్ధం ప్రతిదినం ప్రతిక్షణం మనకి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. రేపు సూర్యోదయం అవ్వగానే మన మామ శల్యుడి రూపంలో మనం ఇంకొక పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ధర్మనందన, నీకు తెలుసు కదా, ధర్మ మార్గంలో పయనించడం అనేది అంత తేలిక కాదు. ధర్మ మార్గంలో పెద్ద పెద్ద బలిదానాలు చేయాల్సొస్తుంది. ఆ బలిదాన సమయంలో తన పర తారతమ్యాలుండకూడదు. అందుకని నేనీ యుద్ధంలో ఒక వ్యక్తి గెలవాలనో లేక ఒక వ్యక్తి ఓడాలనో అనే దృష్టితో చూడటం లేదు. నా దృష్టి కేవలం ఒక్కటే, ధర్మం జయించాలని. అయితే ధర్మం జయించడం కోసం ఒకరిని వధించడం కానీ మరొకరిని బలిదానం చేయడం కానీ తప్పనిసరి. మనవారు కావచ్చు, పరాయివారు కావచ్చు. అందుకు మనం వెనకడుగు వేయకూడదు, చింతించనూ కూడదు. ధర్మయుద్ధం చేసేవారికి అధర్మాన్ని ఆశ్రయించిన వారు, అధర్మానికి సహకరించేవారు అందరూ అధర్ములే, మరేం కారు. ధర్మనందన, భీష్మ పితామహుణ్ణి నేను గౌరవిస్తాను.
ద్రోణాచార్యుడు కూడా నాకు ఆదరణీయుడే. కాని ఇరువురు అధర్ముడైన దుర్యోధనుని పక్షాన చేరి ధర్మాన్నే ధిక్కరించారు. ధర్మనందన, మీ మేనమామైన శల్యుడు సేనాపతైనందువల్ల మీరు విచలితులు కావలసిన అవసరం లేదు. నువ్వు ధర్మరాజువి. ధర్మం యొక్క గూఢార్థం నీకు బాగా తెలుసు. ఈ సమయాన ధర్మం నీ నుంచి కోరుతున్నది ఒక్కటే, శత్రుసేనానైన శల్యుని వధించమంటోంది. అవును కేశవ, ధర్మం అనే ముళ్లబాటలో పయనించే వారికి దానికోసం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముందుగానే ఆ విలువని చెల్లించాం, ఇక ఇప్పుడు చెల్లించుకోవాల్సి ఉంది. దాడి చెయ్యండి, దాడి చెయ్యండి! మహారాజా, మద్రరాజు శల్యుడు పాండవ సైన్యాన్ని హాహాకారాలు పెట్టిస్తున్నాడు. ఆరిపోవడానికి ముందు దీపం ఎక్కువ వెలుగునిస్తుంది. ఈ సమయాన కౌరవ సేనాపతిది అదే పరిస్థితి. మహారాజా, నాకిప్పుడు ఏ ఆశ లేదు, కేవలం నిరీక్షణే. ఈ యుద్ధం ఎప్పుడు సమాప్తమవుతుందా అని, ఎప్పుడు సమాప్తమవుతుందా అని. పార్థ, కౌరవులలో పరాజయం పాలవుతామన్న నిరాశ పెరిగిపోయింది. అందుకే వారు తమ సంపూర్ణ శక్తిని యుద్ధంలో వినియోగిస్తున్నారు. వాస్తవానికి శల్య మహారాజు నేతృత్వంలో కౌరవులు ఇప్పుడు అంతిమ యుద్ధం చేస్తున్నారు. ముద్రిక, ఈ యుద్ధం సమాప్తమవుతుందని నాకు అనిపిస్తోంది. అవును మహారాణి, యుద్ధం ఇప్పుడు చరమాంకానికి సమీపించింది. ముద్రిక, నా ఆతృత మునుపటి కంటే 10 రెట్లు ఎక్కువైంది. నా హృదయగతి వేగంగా పరిగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దాన్ని తలపిస్తోంది. ఎలా ఉందంటే నా హృదయం పంజరం నుండి బయటపడ్డ పక్షిలా ఆనందిస్తోంది. నీకు తెలుసా, ఊహించగలవా నా ఈ ఆతృతకి కారణం ఏమిటో?
ఆతృతకి కారణం ఏమిటంటే ఈ యుద్ధం అతి త్వరగా ఎందుకు సమాప్తం కావడం లేదని. ముద్రిక, చెప్పండి మహారాణి. ఈ యుద్ధంతో పాటుగా అన్యాయం, అధర్మాల యొక్క మహాపర్వం కూడా సమాప్తమవుతుంది. ఈ యుద్ధం తర్వాత ఒక్కరూ ఒక స్త్రీని నిర్లజ్జగా అవమానించే దుస్సాహసాన్ని చెయ్యలేరు, ఎప్పటికీ చెయ్యరు. ముద్రిక, మహారాణి, నువ్వీ దువ్వెనను చూస్తున్నావా? గడిచిన 13 సంవత్సరాలుగా నా ఈ కుంతలాలు ప్రతీకారాగ్నితో రగులుతున్న నాగుల వలె నన్ను అనుక్షణం కాటేస్తున్నాయి. వీటికి దువ్వెన అవసరం ఉండేది కాదు. ఇవి దప్పిగొన్నాయి దుష్ట దుశ్శాసనుని రక్తం కోసం. మామా, దుశ్శాసనుడు తన ఆవేశంలో పాండవ సేనావాహినిపై గవిసి ముందుకు సాగిపోతున్నాడు. ఒకవేళ పాండవ సేనలు వంచనతో అతను చుట్టుముడితే? అల్లుడు, నువ్వేం చింతించకు. దుశ్శాసనుడికి సాయపడడానికి నేను వెళ్తాను. పరసారథి. ఓహో, మామా, దుర్యోధనుడి పరమ ప్రియ మామవి. ఏదో తొందర పనితో బయలుదేరినట్టుగా ఉన్నారు. ఎక్కడికైనా జోదమాడ్డానికి వెళ్ళడం లేదు కదా? వ్యర్థంగా ప్రలాపిస్తున్నావు నకుల. తమ దౌర్భాగ్యం వల్ల బాణాలు సంధించడం కూడా తెలుసు గాంధార నరేంద్ర. ఓ, అంటే నువ్వు నాతో యుద్ధం చేస్తావా? అవును, కేవలం పాచికలు విసరడమే కాకుండా బాణాలు సంధించడం కూడా తెలిస్తే నాతో అవశ్యం యుద్ధం చేయి గాంధార నరేంద్ర. నాతో యుద్ధం చేయడానికి ఆహ్వానిస్తున్నాను. కాచుకో. చూసావా కుర్రకుంక? తెలిసిందా? నేను కేవలం పాచికలు విసరడమే కాదు, నీ దౌర్భాగ్యం వల్ల బాణాలు వేయడం కూడా తెలుసు. ఇప్పుడు కాచుకో. గాంధార నరేంద్ర, నకుల, జూతంలో గెలవడం ఒక్కటే వచ్చుననుకోకు, యుద్ధంలో గెలవడం కూడా తెలుసు నాకు.
సభ కాదు గాంధార నరేంద్ర, రణభూమి, రణభూమి. సారథి, నకులా, యుద్ధం చేయి మామా, యుద్ధం చేయి. చిన్న తమ్ముడు పుత్ర సమానుడు అంటారు, పుత్రుడు పితృదేవుని సంపత్తి అంటారు. నేను నా అనుజుడు నకులుణ్ణి పందెంగా ఒడ్డుతున్నాను. ఏ చేతితో నీవు పాచికలు విసిరేవాడివి మామా? ఏ చేతితో? కుడి చేత్తోనే కదా? గాంధార నరేంద్ర, ఏ చేతితో నీవు దుర్యోధనుణ్ణి వెన్ను తట్టి ప్రోత్సహించేవాడివి? ఎడమ చేత్తోనే కదా? వద్దు, వద్దు, వద్దు. విషనాలుక కారణంగానే హస్తినాపుర వాతావరణం కలుషితమైపోయింది గాంధార నరేంద్ర. నీవే ఒక సోదరుని మనసులో మరో సోదరునికి విరుద్ధంగా విషాన్ని నింపావు. నీ కారణంగానే ఈ మహాసంగ్రామం జరుగుతోంది. నీ కారణంగానే మేము అడవుల పాలయ్యాం. ఇంకా నీకు జీవించే అధికారం ఉందని అనుకుంటున్నావా? లేదు, లేదు మామా, లేదు. నీకు జీవించడానికి ఏ అధికారము లేదు. వద్దు, వద్దు. గాంధార నరేంద్ర, Hare Krishna.